ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నేను ఎల్లంపల్లి రిజర్వాయర్ ఒకసారి చూపిస్తున్నాను. ఎల్లంపల్లి 20.175 పీసీఆర్ నాది తీసుకోండి, ల్యాప్టాప్ నాది తీసుకోండి. ఎల్లంపల్లి 20.175. ఎల్లంపల్లి ఒక హార్ట్ గుండెకాయ లాంటిది అంటారు కదా, కరెక్ట్. సో ఎల్లంపల్లి మీద చాలా డిపెండ్ ఉంది. హైదరాబాద్ దాకా వాటర్ ఎల్లంపల్లి దగ్గరే మా ధర్మపురి దానిలో ఉంటుంది. అవును. సో ఎల్లంపల్లిలో ఇప్పుడు మీరు కొంచెం స్క్రీన్ పెద్దగంటే 20.18 దాని కెపాసిటీలో 7.66 మాత్రమే ఉంది. ఇప్పుడు మీరు చూడండి 20 కెపాసిటీ దాంట్లో ఇప్పుడు 7 టీఎంసీలే ఉన్నాయి. డెడ్ స్టోరేజ్ 3 పోతే 4 ఉంటాయి. దాని మీద నీ డిమాండ్ ఒక సంవత్సరానికి 10 టీఎంసీలు హైదరాబాద్, 5 హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ 10, 5 ఎన్టీపీసీ 15 ఏది కరెంటుకు, సింగరేణి కరెంటుకు థర్మల్ ప్లాంట్ కు 5, 20 టీఎంసీలు, పెద్దపల్లి మంచిర్యాల జిల్లాకు 3 టీఎంసీలు అంటే 23, ఎవాపరేషన్ ఒక 2, 25 టీఎంసీలు ఉంటాయి తప్ప సిస్టమ్ సాగునీరు ఇచ్చిపెట్టండి, కరెంటుకు త్రాగునీరుకే కావాలి. రేపు ఏం చేస్తావు? అదృష్టం బాగాలేక దురదృష్టవశాత్తు కాలం కాలే నీళ్లు రాకపోతే రేపు ఏమైతుంది? హైదరాబాద్ ఏం కావాలి, కరెంట్ ఏం కావాలి? అసలు ఇది ఎందుకు ప్రభుత్వం ఆలోచిస్తలేదు? ఎందుకు మొండి పట్టుదలకు? ఎల్లంపల్లి 2016 లో మీరు కంప్లీట్ చేశారు, నాకు గుర్తుంది. 16 లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మోస్ట్ వాళ్ళే వాళ్ళ క్రెడిట్ గా చెప్తారు 95% మేము కంప్లీట్ అసెంబ్లీలో మాట్లాడితేనే వాళ్ళు చేశారు. ఎల్లంపల్లి అంతా కూడా అసెంబ్లీలో కూడా ఇదే విషయం. హైదరాబాద్ వాటర్ తీసుకొచ్చి మేమైతే ఎల్లంపల్లి బీఆర్ఎస్ వాళ్ళ ఘనతగా చెప్పుకుంటారు. జలయజ్ఞంలో కంప్లీట్ చేస్తారు. రెండు తప్పులే. అసెంబ్లీలో చెప్పినది ఇక్కడ జీటీవీలోనో బయట ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం కాదు. ఇదే మాట్లాడితే లేచి వాళ్ళకు మూతోడు జవాబు ఇచ్చిన 2,300 కోట్లు ఎల్లంపల్లి మీద బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది. నిర్వాసితులకు 12,000 ఇండ్లు కట్టించింది బీఆర్ఎస్. ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇచ్చింది బీఆర్ఎస్. ప్రాజెక్టులో ఉండాల్సిన మిగతా కంపోనెంట్స్ అన్ని పూర్తి చేయడానికి 2,300 కోట్లు ఖర్చు పెట్టి 2015 సంవత్సరంలో 5 టీఎంసీలు నింపాం, 2016లో 10 నింపాం, 2017లో పూర్తి 20 టీఎంసీల కెపాసిటీ నింపడం జరిగింది. సో వాళ్ళు పూర్తి చేయలేదు. నెంబర్ 1. హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కూడా పెండింగ్ లో ఉంటే, రైల్వే సికింద్రాబాద్ జంక్షన్స్ అనేక జంక్షన్స్ పెండింగ్ ఉంటే కేసీఆర్ గారు రివ్యూ చేసి రైల్వే అధికారులను గట్టిగా వార్న్ చేసి రేపటి నుంచి మీకు కరెంటు బంద్ చేస్తాం, నీళ్లు బంద్ చేస్తామని పర్మిషన్స్ తెప్పించి హైదరాబాద్ కు ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి కనెక్ట్ చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇది కాంగ్రెస్ ఒక దుష్ప్రచారం ఏదైతే వాళ్ళకి అలవాటు కనుక అది చేస్తూ వచ్చారు. ఆ తర్వాత కట్టిందే సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్. ఆ తర్వాతనే ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్ పెరిగి వాళ్ళకి 5 టీఎంసీ అలొకేషన్ కూడా మనం ఎల్లంపల్లి నుంచి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే 5 టీఎంసీ అలొకేషన్ ఎన్టీపీసీకి కూడా ఇచ్చింది. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఎల్లంపల్లి మీద ఉన్నాయి. ఇది ప్రభుత్వం అర్థం చేసుకుని విఘ్నతతో వ్యవహరించారు. ఎల్లంపల్లి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా యావరేజ్ గా 300 టీఎంసీల కిందికి పోయినాయి. దీని కెపాసిటీ 21 టీఎంసీలే, కానీ 300 టీఎంసీస్ కిందికి పోయినాయి. కొంచెం లేట్ గా వరద వస్తుంది ఎల్లంపల్లికి. ఆగస్టులో సెప్టెంబర్ లో వస్తే నాకు ప్రభుత్వ ఉద్దేశం ఏం కనిపిస్తుంది అంటే ఎల్లంపల్లికి వాటర్ వస్తే మాత్రం లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ ఎల్లంపల్లికి అక్కడ పైనుంచి కడెం నుంచి అయినా వాటర్ వస్తుంది. ఎస్ఆర్ఎస్పీ కింద పడ్డ వాటర్ కూడా ఒకసారి తీసుకుంటే ఎస్ఆర్ఎస్పీ తర్వాత ఉన్న వాటర్ నిర్మల్లో గానీ నుంచి కిందికి ఇక్కడికి వస్తే గనక బహుశా ఆగస్ట్ లో వస్తే లిఫ్ట్ ప్రభుత్వం చేస్తుందేమో. అప్పుడు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో రోజుకు 2 టీఎంసీలు చొప్పున లిఫ్ట్ చేసినా ఒక 100-150 టీఎంసీలు సాధ్యమవుతుందేమో ఎల్లంపల్లి. అప్పుడు ప్రభుత్వ ఆలోచన అయితే అది కనిపిస్తుంది. వాళ్ళైతే క్లియర్ గా చెప్పారు, మేడిగడ్డ, అన్నారం సుందిలో అయితే లిఫ్ట్ చేయమని చెప్పారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ నార్మల్ ఇయర్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ఇయర్ మనం ఆశించవచ్చు వర్షాలు వస్తాయి, ఇంకా 3 నెలలు టైం ఉందని భావించడాన్ని నేను తప్పు పట్టను. ప్రపంచము, శాస్త్రవేత్తలు, భారత ప్రభుత్వం ఎలినినో వచ్చింది, కాలం కాదు అని స్పష్టంగా హెచ్చరించింది. ఈవెన్ మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు లేట్ గా తేరుకున్నారు. ఈ 2 రోజుల నుంచి జిల్లాలు తిరుగుతున్నారు మంత్రులు. నార్లు వేయకండి, వరి పెట్టకండి, ఆరుతడి పంటలు వేసుకోండి, నీళ్లు రావు అని ప్రభుత్వమే నీళ్లు రావు, కాలం కాదు అని రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రమంతా తిరిగి చెప్తున్నది. మీరే ఒకవైపు వర్షాలు పడే నీళ్లు రావని చెప్తూ మళ్ళీ వస్తాయేమో, వస్తే ఎత్తుతామేమో అంటున్నావు. రాకపోతే చెప్పారు వరి వేయొద్దని. ఆ సమయంలో ఎక్కువ వరి వేయొద్దు. అవునండి, చాలాసార్లు కాంగ్రెస్ నేతలు వరి వేస్తే ఉరి అన్నారు, కేసీఆర్ అన్నారు. మరి మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మరి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు సరిపడేమో కరువు వచ్చిందని వరి వద్దు అన్నాడు. మొన్నటిదాకా ఏమన్నాడు? ప్రత్యామ్నాయ పంటలు వేయండి, వరి వేయొద్దు, కేంద్ర ప్రభుత్వం కొంటలేదు. మొన్న గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. లాస్ట్ టైం హైయెస్ట్ పర్చేజ్ తెలంగాణ రాష్ట్రంలో రబీ పంటలు హైయెస్ట్ పర్చేజ్ ఈ 11 సంవత్సరాల్లో ఎక్కువ కొనుగోలు చేసింది. ఐ ఛాలెంజ్ అగైన్ త్రూ జీటీవీ టు ద మినిస్టర్ ఆర్ టు ద గవర్నమెంట్.
మొన్న యాసంగిలో వీళ్ళు కొన్నది 80 లక్షల మెట్రిక్ టన్నులు, ఒకసారి 85 అని చెప్పినారు. ఐ స్టాండ్ బై మై వర్డ్. 2021 రబీలో 92 లక్షల మెట్రిక్ టన్నులు బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్నది. 92 లక్షల 23 హైయెస్ట్ ఇప్పుడు హైయెస్ట్ 92 లక్షల 23 వేల మెట్రిక్ టన్నులు బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 రబీలో కొన్నాం. మీరు మొన్న రబీలో కొన్నది హయ్యర్ సైడ్ 80 అని చెప్తారు, ఒకసారి 85 చెప్తున్నారు. రెండు కూడా తక్కువే మాకంటే. అది ఒకటి. 2020-21లో వానకాలం యాసంగి కలిపి 1,41,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొని దేశంలో వరిధాన్యం ఉత్పత్తిలో 16% తెలంగాణలో పండించి దేశంలోనే రికార్డ్ సృష్టించింది కూడా 2020-21 బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు కూడా దేశంలో హైయెస్ట్. అవునండి, ఆల్రెడీ మేము చేసిందే. మీరు వచ్చినాక ప్రాజెక్ట్ కట్టినరా, ఓ కాలువ దవ్వినరా, కొత్తగా ఒక ఎకరానికి ఇచ్చిండ్రా, ఓ చెరువు దవ్వితిరా, ఓ చెక్ డ్యామ్ కట్టిరా. మేం కట్టిన చెరువులు, మేం కట్టిన చెక్ డ్యామ్లు, మేం కట్టిన ప్రాజెక్టులే కదా. మీరు చేసింది 1 లక్ష ఎకరాలు ఏమైనా నీళ్ళు ఇచ్చిందా కాంగ్రెస్ వచ్చినాక చెప్పమనండి. నేను 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాము, 30 లక్షల ఎకరాల స్థిరీకరణ చేశాము. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 47 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాము. చెరువులు, చెక్ డ్యాములు అన్ని చేసింది మిషన్ కాకతీయ కింద మేము. 17 లక్షల కొత్త ఆయకట్టు, ఎక్కడెక్కడ 17 లక్షలు, 17 లక్షలు ప్రాజెక్టు వారీగా కూడా మీకు వివరాలు కావాలంటే అన్ని పంపిస్తాను. వీ హ్యావ్ ఎవ్రీ డాటా విత్ అస్. మేము ఒక పాలమూరు జిల్లాలోనే కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ కింద 6,50,000 ఎకరాలు ఒక పాలమూరు జిల్లాలో ఇచ్చాం. దేవాదులో 2 లక్షల ఎకరాలు యాడ్ చేశాం. కాళేశ్వరంలో దాదాపు 2.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చాం మేము. కాంగ్రెస్ వచ్చినాక 1 లక్ష కూడా ఇవ్వలేదు. 3 సంవత్సరాలు అయింది. 1 లక్ష ఎకరాలు ఇచ్చిందా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, సరే వాళ్ళు కొత్త కట్టేది కాకపోవచ్చు కానీ ఈ 2.5 సంవత్సరాల్లో కూడా మంచి పంటలు మండే కదా. ఈ 2.5 సంవత్సరాల్లో కాళేశ్వరం లేకుండానే, మేడిగడ్డ అవసరం లేకుండానే రికార్డు స్థాయిలో పంటలు పండాయి. సో ఇది కాళేశ్వరం నీళ్లు కాదు, ఇది ఎస్ఆర్ఎస్పీ నీళ్లు, ఇది ఎల్లంపల్లి నీళ్లు, మిడ్మానేరు నీళ్లు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రాజెక్టులు. భరత్ గారు మంచి ప్రశ్న. ఎట్లా అయితే చెప్పండి ఒక్క నిమిషం. నాకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మాది, ఎల్లంపల్లి మేము డిజైన్ చేసి, మిడ్మానేరు మేము. రైట్. మిడ్మానేరు మేమే కట్టినాం. మిడ్మానేరు మీరు మీ హయాంలో చేసింది 30% పని, 70% మిడ్మానేరు మేమే పూర్తి చేసినాం. ఎల్లంపల్లిలో 2,300 కోట్లు ఖర్చు పెట్టి మేమే పూర్తి చేసినాం. అసలు పాయింట్ వస్తాం. మిడ్మానేరు విషయానికి వద్దా. ఇప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారు. నేను మిడ్మానేరు పోయే ముందు లెట్ మీ ఆన్సర్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావు అని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం నీళ్లు కాకపోతే గాల్లోకి వచ్చినాయి ఇవి. ఇప్పుడు మా రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఉంటుంది సిద్దిపేటలో, దాని కింద 80,000 ఎకరాల పంట పండింది. రంగనాయక సాగర్ నీళ్లు ఎక్కడికి వచ్చినాయండి? 3 టీఎంసీల కెపాసిటీ. అవును, దానికి నీళ్లు ఎక్కడికి వచ్చినాయండి? ఎక్కడికి వచ్చినాయి? ఇప్పుడు ఈ సిస్టమ్ ఒకసారి మీరు ఓపెన్ చేయాలి. ఎల్లంపల్లి ఓపెన్ చేయండి, ఎస్వైపీ ఓపెన్ చేయండి. శ్రీపాద్ ఎల్లంపల్లి నేను కొంచెం పైకి తీసుకోండి. రైట్, ఇంకొంచెం పైకి తీసుకోండి. అక్కడ ఎల్లంపల్లి నుంచి మీకు 2 టనళ్లు కనబడుతున్నాయి. బ్లూ కలర్ కనబెట్టి 2 టనళ్లు అవి కాళేశ్వరంలో భాగంగా కట్టినాయి కదా. నంది మేడారం రిజర్వాయర్ బ్లూ కలర్ లో కనబడుతుంది కదా. నంది మేడారం ఆ 2 టన్నెల నుంచి వచ్చి నంది మేడారంలో నీళ్లు పడుతున్నాయి. నంది మేడారం నుంచి మళ్ళీ 2 టనెళ్లు వచ్చి గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్మానేర్ నీళ్లు వస్తున్నాయి. ఈ 2 టనెళ్లు అంటే 203 కిలోమీటర్ల టనల్ బీఆర్ఎస్ దవ్వింది. నంది మేడారం దగ్గర పంప్ హౌస్, సబ్ స్టేషన్ బీఆర్ఎస్ కట్టింది. ఈ గాయత్రి పంప్ హౌస్ కనబడుతుంది, అక్కడ సబ్ స్టేషన్, పంప్ హౌస్ బీఆర్ఎస్ కాళేశ్వరంలో భాగంగా కట్టింది. ఇది మరి ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు నీళ్లు వస్తున్నాయంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన కాళేశ్వరం సిస్టమ్ కాదా? ఇది కాళేశ్వరం సిస్టమ్ ద్వారానే ఈ టనళ్లు, పంపులు గానీ, టనల్ మరి ఇంకేం. ఎల్లంపల్లిలో కూడా మేమే 2,300 పెట్టి ఖర్చు పెట్టి పూర్తి చేస్తాం. మొత్తం ఎంత ఎల్లంపల్లికైనా ఖర్చు 6,000 కోట్లు, 7,000 రఫ్లీ. కాంగ్రెస్ హయాంలో 3,000, మేము 2,300. 5,300 సగం మేమే పెట్టినాం కదా. నంది మేడారం మొత్తం మేమే చేసినాం. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు నీళ్లు రావాలంటే ఈ టన్నళ్లు, ఈ సబ్ స్టేషన్లు, ఈ పంప్ హౌస్ బీఆర్ఎస్ కాళేశ్వరంలో భాగంగా కట్టిందే కదా. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోయిందంటావు. ఇప్పుడు ఈ మేము ఖర్చు పెట్టిన 87,000 కోట్లలోనే ఈ టనళ్లు, ఈ పంప్ హౌస్లు ఉన్నాయి. నంబర్ 1. అక్కడి నుంచి మిడ్మానేర్కి వచ్చినాక కొద్దిగా పైకి రండి. మిడ్మానేర్ నుంచి పైకి చూద్దాము. మిడ్మానేర్ నుంచి కూడా కొంచెం పైకి తీసుకో బాబు. కమ్ టు మిడ్మానేర్, కొంచెం పైకి పోనీ. ఇంకా తీసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీసీఆర్ మిడ్మానేర్. మిడ్మానేర్ నుంచి మీరు, మీకు అన్నపూర్ణ రిజర్వాయర్ కనబడుతుంది.
మేడారం నంది మేడారం ట్యాంక్ తర్వాత అన్నపూర్ణ. ఇది రైట్. ఇప్పుడు ఈ మిడ్ మానేర్ నుంచి పైకి టనల్ పంప్ హౌస్ కనబడుతుంది మీకు. మిడ్ మానేర్ నుంచి అన్నపూర్ణకు రావడానికి ఈ టనల్ పంప్ హౌస్ బీఆర్ఎస్ఏ కట్టింది. అన్నపూర్ణ రిజర్వాయర్ అయితే 100% బీఆర్ఎస్ఏ కట్టింది కదా 3.5 టీఎంసీలు. ఇది అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది మేమే. అనంతగిరి రిజర్వాయర్, అన్నపూర్ణ రిజర్వాయర్ అంటే అనంతగిరి రిజర్వాయర్. ఈ అనంతగిరి రిజర్వాయర్ లో ల్యాండ్ ఎక్విజిషన్ R&R, గ్రామాలు ఖాళీ చేయించడము, వాళ్ళకి ఇండ్లు కట్టించడము, ఈ రిజర్వాయర్ నిర్మాణం చేయడము, రిజర్వాయర్ పక్కన సబ్ స్టేషన్, పంప్ హౌస్, మిడ్ మానేర్ నుంచి అనంతగిరికి టనల్, ఇవన్నీ కాళేశ్వరంలో మేము కట్టినాం. ఈ అనంతగిరి కింద కరీంనగర్ జిల్లా మానకొండూరులో పంటలు పండుతున్నాయి. ఇలంతకుంట మండలంలో ఈ రోజు కూడా పంటలు పండుతున్నాయి. దెన్ అనంతగిరి నుంచి కిందికి వస్తే రంగనాయక సాగర్ మధ్యలో ఉంది. అనంతగిరి టు రంగనాయక సాగర్ ఆ బ్లూ కలర్ లో టనల్ కనబడుతుంది మీకు. ఆ టనల్ బీఆర్ఎస్ దవ్విందే. ఈ చాక్లెట్ కలర్ లో ఉన్నది పంప్ హౌస్, సబ్ స్టేషన్. ఆ పంప్ హౌస్ బీఆర్ఎస్ హయాంలో కట్టిందే. ఈ రంగనాయక సాగర్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇది కాళేశ్వరంలో ఉంటుంది. నా కాన్స్టిట్యూన్సీలో సిద్దిపేట పట్టణాన్ని ఆనుకొని ఉంటది. ఇది 3 టీఎంసీ రిజర్వాయర్ కాళేశ్వరంలో కట్టిందే. సో అనంతగిరి టు రంగనాయక సాగర్ నీళ్లు వస్తున్నాయంటే అది మొత్తం సిస్టమ్ బీఆర్ఎస్ దే కదా, కాళేశ్వరమే కదా. అట్లే రంగనాయక సాగర్ నుంచి పైకి వస్తే మల్లన్న సాగర్ 50 టీఎంసీల రిజర్వాయర్, మ్యాన్ మేడ్ రిజర్వాయర్. ఇలా 25 టీఎంసీలు నింపినాం పోయిన సంవత్సరం. మరి రంగనాయక సాగర్ టు మల్లన్న సాగర్ కు టనల్ గాని 50 టీఎంసీలు అంటే ఇది 11,000 ఎకరాల భూసేకరణ చేసినాం. 6 గ్రామాలు ముంపుకు గురైనాయి. ఇక్కడ 1,000 కోట్ల రూపాయలు R&R కు ల్యాండ్ ఎక్విజిషన్ ఖర్చు పెట్టి ఈ రిజర్వాయర్ కట్టింది కూడా బీఆర్ఎస్ కాళేశ్వరం. ఇక్కడ ఒక పాయింట్ సార్, మల్లన్న సాగర్ విషయంలో 50 టీఎంసీలు కదా, ఇప్పటి వరకు 25 టీఎంసీలే ఫుల్ గా నింపకపోవడానికి కారణం ఏంది? మల్లన్న సాగర్ ఎప్పుడైనా లాస్ట్ కావచ్చు, భూకంప జోన్ లో ఉంది. పిచ్చి ముచ్చట్లు. కాంగ్రెస్ నింపింది మొన్న 25. ఎవరు నింపకొద్దన్నారు? ఎప్పుడైనా ఏ రిజర్వాయర్ అయినా ఫస్ట్ 10%, సిస్టమ్ ఉంది. సెకండ్ 30%, థర్డ్ ఇయర్ 50%, ఫోర్త్ ఇయర్ అట్లా ఒక 4-5 ఇయర్స్ లో దాన్ని స్టెబిలైజ్ చేసి పూర్తి స్థాయిలో నీళ్లు నింపాలి. మొన్న వీళ్ళు 25 నింపారు. ఎక్కువ నింపంగా ఎవరు వద్దన్నారు వీళ్ళను? ఇప్పుడు మల్లన్న సాగర్ మీద కన్ఫ్యూజన్ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నేను మూసి సుందరీకరణకు 20 టీఎంసీలు మల్లన్న సాగర్కి వెళ్ళి తెస్తా అని టెండర్లు పిలిచిండు కదా. మల్లన్న సాగర్ నుంచి 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఇలా హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి నీళ్లు తెస్తున్నాడు. మరి ఈ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో కట్టిందే కదా. ఈ మల్లన్న సాగర్ కు మోటార్లు, టనళ్లు, పంప్ హౌస్లు నీళ్లు వస్తున్నాయి, కాళేశ్వరంలో కట్టిందే కదా. మరి ఈ మల్లన్న సాగరే లేకపోతే, కాళేశ్వరంలో మేము ఇది కట్టకపోతే, ఇక్కడ నీళ్లు రాకపోతే, రేవంత్ రెడ్డి ఇలా మూసి సుందరీకరణకు నీళ్లు తెస్తా అనే నీళ్లు అవి కాళేశ్వరం నీళ్లు కాకపోతే ఏంటి అవి? ఒక దుష్ప్రచారం. మేమేదో చెప్పినాం కదా. మల్లన్న సాగర్ ఎవరు కట్టింది? కాంగ్రెస్ కట్టిందా? అది కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన 87,000 కోట్లలో భాగంగా కట్టింది కాదా? ఈ మల్లన్న సాగర్ కట్టింది మేమే. మల్లన్న సాగర్ నుంచి మీరు చూడండి, ఇటు నరసింహ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్, గంధమల్ల బస్వాపూర్. ఈ నరసింహ సాగర్ రిజర్వాయర్ 12 టీఎంసీలు. ఇది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది. మల్లన్న సాగర్ కంప్లీట్ అయిందా సార్? 100% పూర్తయింది. నరసింహ సాగర్ అక్కడ ఇరిగేటెడ్ ఏరియా ఉందా? నీళ్లు మొన్న వదులుకున్నారు, చెరువులకు మొన్న వదులుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. నల్గొండలో ఉంటుంది కదా, నల్గొండలో వస్తుంది, యాదాద్రి జిల్లా. ఇటు పైకి వస్తే కొండపోచమ్మ సాగర్, ఇది కూడా పూర్తి స్థాయిలో పూర్తయింది. దీని కింద కూడా సాగు జరుగుతుంది. కొండపోచమ్మ సాగర్ నుంచి మెదక్ జిల్లా నర్సాపూర్, ఏడుపాయలు, నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా ఒకసారి కరువు వస్తే నిజాం సాగర్ కూడా కొండపోచమ్మ సాగర్ నుంచి 15 టీఎంసీలు మొత్తం నింపుతున్నారా? ఇప్పుడు ఆల్రెడీ 12 టీఎంసీల వరకు నింపారు. కొండపోచమ్మ హైయెస్ట్ పాయింట్ ఇన్ కాళేశ్వరం 618. ఈ కొండపోచమ్మ నుంచి నిజాం సాగర్ లో కరువు పడితే అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ గా ఉండి కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి పంటలు ఎండిపోతున్నాయంటే కొండపోచమ్మ నుంచి నీళ్లు వదిలితే నిజాం సాగర్ ఆయకట్టును కాపాడినాం. మెదక్ జిల్లాలోని నర్సాపూర్, మెదక్, ఆ హల్దీవాగు, మంజీరాకు కూడా నీళ్లు వదిలితే 100 ఎకరాలు, వేల ఎకరాల పంట నర్సాపూర్, మెదక్ జిల్లాలో కూడా పంట పండుతుంది. ఈ కొండపోచమ్మ సాగర్ నుంచి ఇటు యాదాద్రి జిల్లాకు చెరువులు కూడా నిండుతాయి, ఇటు గజ్వేల్ చెరువులు నిండుతాయి, అటు మేడ్చల్ కూడా. కేసీఆర్ గారు వ్యవసాయ క్షేత్రానికి దగ్గర ఉంటుంది కొండపోచమ్మ సాగర్. సో అది 15 టీఎంసీలో 11, 12 ఇప్పటి వరకు నింపారు. ప్లస్ అవసరం ఉన్నప్పుడు హల్దీవాగులో కూడా వదిలేరు. హల్దీకి వదిలాం, మంజీరాకు వదిలాం, నిజాం సాగర్ కు వదిలాం, నల్గొండ జిల్లాకు పోయినాయి, యాదాద్రి జిల్లాకు పోయినాయి, సిద్దిపేట జిల్లాకు పోయినాయి, మెదక్ జిల్లాకు పోయినాయి. సో ఇప్పుడు కూడా వదలొచ్చు వీటన్నిటి. ఈ నిమిషానికి ఇవాళ కూడా ఇప్పుడు కూడా హల్దీలకు నీళ్లు వదలొచ్చు. కొండపోచమ్మలు ఇప్పుడు ఎంత ఉన్నాయి? 6.36 ఉన్నాయి. ఇప్పుడు ఈ వానకాలం పంటకు కూడా కొంత సప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు కూడా, రైట్ నౌ. కానీ మెయిన్ కెనాల్స్, ఫీడర్ కెనాల్స్ ఇవన్నీ కంప్లీట్ కాలేదంటారు. ఇప్పుడు మెయిన్ కెనాల్స్ అయిపోయినాయి. మెయిన్ కెనాల్స్ కానీ నీళ్ళు ఎట్లా పోయినాయి? ఇప్పుడు ఎప్పుడైనా అండి కాంగ్రెస్ కాలేదా? అవునండి, కాంగ్రెస్ లెక్క మేము చేస్తామా? డిస్ట్రిబ్యూటరీ మొదలు తవ్వితే ఇది అయ్యే వరకు 5 ఏళ్ళు అవుతుంది. అదే డిస్ట్రిబ్యూటరీ మళ్ళీ మూసిపోతుంది కదా,
మట్టికి వర్షానికి Okay. మూసిపోతుంది మళ్ళా మళ్ళా చెట్లు తవ్వాలి. మొలిచి. చెట్లు మొలుస్తాయి. ఎప్పుడైనా ఫస్ట్ మీకు ముందు బ్యారేజ్ కావాలి, తర్వాత పంప్ హౌస్ కావాలి, టనల్ కావాలి, రిజర్వాయర్ కావాలి, తర్వాత మెయిన్ కెనాల్ తవ్వాలి, మెయిన్ కెనాల్ తర్వాత డిస్ట్రిబ్యూటరీ తవ్వాలి, డిస్ట్రిబ్యూటరీ తర్వాత మైనర్ తవ్వాలి, మైనర్ తర్వాత సబ్ మైనర్ తవ్వాలి. అంటే స్టెప్ బై స్టెప్ రావాలి. ఇప్పుడు మేము మెయిన్ కెనాల్ అయిపోయింది, డిస్ట్రిబ్యూటరీ అయిపోయింది. డిస్ట్రిబ్యూటరీ తర్వాత పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వేది ఉన్నది. అవి బుడ్డ కాలువలు. అవి తవ్వడకుండా 3 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా. ఎందుకంటే ఆ పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వితే ఆయకట్టు పెరుగుతుంది. ఆయకట్టు పెరిగితే మళ్ళీ కాళేశ్వరం పనికొస్తుంది, నీళ్లు వస్తున్నాయి అని మేము అంటామని 3 ఏళ్ల నుంచి ఒక్క ఎకరా కూడా భూసేకరణ చేయలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కాలువ కూడా తవ్వలేదు. ఎంత ఖర్చు అవుతుంది సార్ ఈ మొత్తం? 4-5 వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది. 4-5 వేల కోట్లు ఖర్చు 4-5 వేల కోట్లు ఖర్చు పెడితే ఎంత ఇరిగేటెడ్ అడిషనల్ గా వస్తుంది? 15 టీఎంసీలు అంటే 150,000. నేను అనేది మొత్తం కాదు, ఒక కొండపోచమ్మ కాదు, మల్లన్న మల్లన్న సాగర్ కింద, కొండపోచమ్మ కింద, రంగనాయక సాగర్ కింద, అనంతగిరి కింద, వీటన్నిటి కింద పిల్లకాలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అడిషనల్ గా స్టెప్ ఒక ఉమ్మడి మెదక్ జిల్లాకు వస్తే మీకు 4 లక్షల ఎకరాలు వస్తుంది. 4 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు వస్తుంది. కొత్త ఆయకట్టు వస్తుంది. సార్, ఇప్పుడు ఈ సీజన్ లో ఎంత టీఎంసీలో నీరు ఎత్తిపోస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది? ప్రస్తుతం నీళ్లు ఎత్తకపోవడం వల్ల ఎన్ని ఎకరాల సాగు ప్రభావితం అయ్యే అవకాశం? ఇందాక నేను చెప్పినట్టు అక్కడ నీళ్లే లేవు. ఎంత ఉంటే అంత ఎత్తండి. ఫస్ట్ ప్రియారిటీ షుడ్ గో ఫర్ డ్రింకింగ్ వాటర్ అండ్ పవర్. ముందు కరెంట్ ఉత్పత్తి, మంచినీళ్లు, ఈ 2 చూసుకున్నాక మిగిలితే రైతులకు ఇవ్వాలి. నీకు అసలు తాగనీకి నీళ్లు లేవు, కరెంట్ ఆగిపోయేటట్టు ఉన్నదంటే ఇక మనం రైతుల గురించి ఆలోచించలేము. ఫస్ట్ యూ సెక్యూర్ మినిమం డ్రింకింగ్ వాటర్ అండ్ ఎనర్జీ కి రెడీ పెట్టుకొని ఆ తర్వాత వచ్చే ఎక్సెస్ వాటర్ ను రైతులకు ఇచ్చే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. సార్, మీరు కాళేశ్వరం 20లోనే కంప్లీట్ అయింది. బట్ మల్లన్న సాగర్ గానీ, రంగనాయక సాగర్ గానీ, లేకపోతే కొండపోచమ్మ సాగర్ గానీ ఒక 2.5 years లో ఇవన్నీ కంప్లీట్ చేయలేకపోయినారా? డిస్ట్రిబ్యూటరీస్ గానీ మిగతావి గానీ. మల్లన్న సాగర్ 20లో కాలే కదా. మల్లన్న సాగర్ అయ్యే వరకు 22 అయింది. Okay. కొండపోచమ్మ అయ్యే వరకు కూడా 22 అయింది. ఆ తర్వాత 22 తర్వాత కొద్ది చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఇన్ఫాక్ట్ మేము ఇంత చేసినాం. మరి కాంగ్రెస్ 3 ఏళ్లలో ఏమైనా చేసిందా? కాంగ్రెస్ వచ్చినాక ఖమ్మం జిల్లాలో పెద్దవాగ్ కొట్టుకపోయింది, నల్గొండలో సుంకిశాలకు కూలిపోయింది, ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలితే 8 శవాలు ఇప్పటికి కూడా ఏడాదైనా బయటకు వెళ్ళకపోయే, వట్టెం పంప్ హౌస్ మునిగిపాయే, కూలగొట్టుడు మునగొట్టుడు తప్ప 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చారండి. నేను ఐఎమ్ సేయింగ్ 2 ఏళ్లు కరోనా వచ్చింది మాకు. మొత్తం వర్కింగ్ సీజన్ దెబ్బతిన్నది. ఎండాకాలంలోనే వర్కింగ్ సీజన్, ఎండాకాలంలో కరోనా వచ్చింది లాస్ట్ టైం. అయినా 17 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. సిస్టమ్ అంతా బిల్డ్ చేసినాం మేము. మీరు చేయాల్సింది సిస్టమ్ కాదు, సిస్టమ్ అయిపోయింది. మీరు ఏమున్నా పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వి ఆయకట్టించుకునే పనిని కూడా మీరు చేయలేకపోతున్నారు కదా. ఎస్ఎల్బీసీ విషయానికి వస్తే మీరు రేంజ్ చేశారు కాబట్టి ఎస్ఎల్బీసీ మీరు 10 ఏళ్ళు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు? టన్నెల్ బోరింగ్ మిషన్ 10 ఏళ్ళలో 10 కిలోమీటర్లు కూడా తవ్వలేదు అని అంటారు. అసలు 1 కిలోమీటర్ తవ్వలేదు అన్నారు మొన్నటిదాకా. నేను బయట పెట్టాక ఇప్పుడు జర 4 గడుచుకున్నారు. కాంగ్రెస్ హయాంలో వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు. 2000 ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిండ్రు దీన్ని, ఎస్ఎల్బీసీని. ఎన్టీ రామారావు పోయిండ్రు, చంద్రబాబు నాయుడు వచ్చిండ్రు, తర్వాత మధ్యలో రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిండ్రు, రోషయ్య గారు వచ్చిండ్రు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండ్రు. అందరు కలిసి ఎంత తవ్వినరో మేము కూడా 11.2 కిలోమీటర్లు తవ్వాం. సిన్సియర్ గా తవ్వినాం. తవ్వడమే కాదు, ఎస్ఎల్బీసీ వాళ్ళందరికంటే ఇప్పుడు మీరు కాళేశ్వరం 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు కాబట్టి మీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. డెఫినెట్ గ్రావిటీ ద్వారా వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఎస్ఎల్బీసీలో. మంచి క్వశ్చన్ భరత్. ఎస్ఎల్బీసీ ఏమైపోయిందంటే అందులో ఇరికిచ్చేసిండ్రు. టనల్ బోర్ మెషిన్ అనే ఒక సిస్టమ్ లో ఇరికిచ్చేసిండ్రు. అది ముందుకు పోదు, వెనుకకు రాదు. దాన్ని తీసేసి ప్రత్యామ్నాయం చేద్దామంటే మిషన్ అడ్మిట్లు ఇరుక్కున్నది. ఆ మిషన్ అమెరికన్ టెక్నాలజీ మిషన్ ఇరికిచ్చి కూర్చున్నారు. మేము దాని ద్వారా ముందుకు పోవాల్సిందే తప్ప ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు. సో మాకు 2-3 సార్లు మిషన్ ఫెయిల్ అయిపోతే అమెరికా నుంచి నిపుణులు రావాలి, అమెరికా నుంచి మళ్ళీ మిషన్ తెప్పించాలి, మళ్ళీ పెట్టాలి. అదొక క్రిటికల్ ప్రాజెక్ట్ గా తయారైంది. ఇన్ఫాక్ట్ మీరు అందరు గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి, వీళ్ళు పట్టించుకోలేదు. మేం చేసినాం. ఆ నీళ్లు వస్తుంటే ఎక్కడ పడతాయి? దిండి రిజర్వాయర్, దాని కింద పెండ్లిపాక రిజర్వాయర్, అవన్నీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వాటి నిర్మాణం కూడా పూర్తి చేసినాం. కాంగ్రెస్ చేయలే. దాని తర్వాత దిండి రిజర్వాయర్ ను, పెళ్లిపాక రిజర్వాయర్ ను, దాని సిస్టమ్ ను కూడా రెడీ చేసి పెట్టినాం. ల్యాండ్ ఎక్విజిషన్ R&R తో సహా మేము వాటిని పూర్తి చేసినాం. టనల్ ను సర్వశక్తులు పెట్టి 11.2 కిలోమీటర్లు తవ్వాం. ఇంకా హార్డ్లీ 9-10 కిలోమీటర్లు మిగిలి ఉండే. ఆ 9-10 వీళ్ళు చేసుకుంటే కింద సిస్టమ్ కూడా రెడీ చేసి పెట్టారు. 28 వరకు మొదలొచ్చినప్పుడు 2 ఏళ్లలో చేస్తామన్నారు, కుప్పగూలింది. మళ్ళీ ఇప్పుడు 28 అని కొత్త పాట అందుకున్నారు. ఇన్ఫాక్ట్ మేము రాష్ట్రం ఇంట్రెస్ట్ లో మేము రాజకీయం చేస్తలేము. ఇప్పుడు టనల్ బోరింగ్ మిషన్ కుప్పగూలిపోతే ఏం చేస్తుండ్రు? బ్లాస్టింగ్ చేసి ఆ మిషన్ మొత్తం అనలే పోయింది. ఇప్పుడు మిషన్ కుప్పగూలిపోయింది, ఆ మిషన్ పైసలు వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు బ్లాస్టింగ్ చేసి నార్మల్ టెక్నాలజీలో చేస్తుండ్రు. అక్కడ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉంది.
నిజంగా ఇబ్బంది పెట్టాలంటే ఒక నిమిషంలో ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుంది, రాజకీయం ఏమేమి చేయాలనుకుంటే. కానీ మాకు రాష్ట్రం ముఖ్యం కదా, మేము దాన్ని రాజకీయం చేయకుండా ఎక్కడ దాని ఇష్యూను అర్థం చేసుకుని సరే నీళ్లు రావడం ముఖ్యం ప్రజలకు అనుకున్నాం. ఇలా టనల్ బోర్ ఎందుకు పెట్టినప్పుడు వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ లో పులులు ఉన్నాయి, బ్లాస్టింగ్ చేస్తే వైల్డ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందని అప్పుడు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వకపోతే ఈ టనల్ బోరింగ్ ఇరికిచ్చారు. ఇప్పుడు అది కుప్పగూలిపోయి చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్లాస్టింగ్ చేస్తున్నారు, విచ్ ఈస్ నార్మల్ ఎన్విరాన్మెంటల్ రూల్స్ కు వైల్డ్ లైఫ్ రూల్స్ కు అది వ్యతిరేకం. కానీ బీఆర్ఎస్ ఒక ప్రాజెక్ట్ జరగాలి కదా, కొనెళ్ళింది, చివరి దశకు వచ్చిందని మేము సహకరిస్తున్నాం, రాజకీయం చేస్తలేం. మీరు చేస్తున్నది విచ్ ఇస్ ఇల్లీగల్. ఉత్తర తెలంగాణ ఉమ్మడి మెదక్ జిల్లా చేసినంత కాన్సన్ట్రేషన్ దక్షిణ తెలంగాణ చేయలేదు, నిర్లక్ష్యం చేశారు. పాలమూరు రంగారెడ్డి అయినా లేకపోతే ఎస్ఎల్బీసీ అయినా ఇవన్నీ కూడా కలవకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ కూడా ఇంకా పూర్తి కంప్లీట్ కానట్టున్నాయి. ఎవరు చెప్పిండ్రు? ఇప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే పాలమూరు జిల్లాకు వచ్చినంత నీళ్లు మెదక్ జిల్లాలో రాలే, ఏ జిల్లాలో రాలే. హైయెస్ట్ బెనిఫిషరీస్ పాలమూరు జిల్లా. కల్వకుర్తి వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 2,80,000 ఎకరాలు, తర్వాత 330 చేసిండ్రు. మేము దిగిపోయే నాటికి 3,30,000 ఎకరాల కల్వకుర్తికి నీళ్లు ఇచ్చాం. తర్వాత ఇంకో 1,00,000 ఎకరాలకు ఎక్స్టెన్షన్ పెట్టినాం. ఆ 1,00,000 పనులు ఇప్పుడు జరుగుతా ఉన్నాయి, కొంత మేము చేసినాం, వీళ్ళు చేస్తున్నారు. బేసిక్ కల్వకుర్తి 330కి 3,30,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. మేము ప్రభుత్వంలోకి వచ్చినాడు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ అంతా కలిపి వీళ్ళు నీళ్లు ఇచ్చింది 26,30,000 ఎకరాలే. మేము దిగిపోయే నాటికి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. 6.5 లక్షల ఎకరాలు. అదేవిధంగా ఆర్డీఎస్ ప్రాజెక్టుకు నీళ్లే రాకపోతే మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యంగా ఆలంపూరు, గద్వాల ప్రాంతాలకు తుమ్మిళ్ల లిఫ్ట్ పెట్టి ఒక్క సంవత్సరంలోగా లిఫ్ట్ పూర్తి చేసి 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. అట్లా అసలు మహబూబ్ నగర్ జిల్లాలో 4 టీఎంసీల కెపాసిటీని 8 టీఎంసీలు 10 టీఎంసీలు చేస్తే సైలెంట్ గా కూర్చుంది బీఆర్ఎస్. 100% రాంగ్. ఇప్పుడు మహబూబ్ ఐ విల్ ఆన్సర్ 100% ఐ విల్ ఆన్సర్. మహబూబ్ నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేసినాం, నంబర్ 1. నంబర్ 2, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ కోర్టులలో కేసులు వేసినా, స్టేలు తెచ్చినా, అడ్డంకులు పెట్టినా పాలమూరు ఎత్తిపోతల పథకంలో దాదాపు 70-80% పని పూర్తి చేసి 5 రిజర్వాయర్లు పూర్తి చేసి పెట్టినాం. ట్రయల్ రన్ కూడా, వెట్ రన్ కూడా చేసినాం మేము. దాన్ని అందులో 70-80% పని కూడా పాలమూరు జిల్లాలో చేసినాం. అంటే పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. పాలమూరుకు శాశ్వతంగా మిగతా ప్రాంతాలకు, రంగారెడ్డికి, పాలమూరుకు నీళ్లు ఇవ్వడానికి దాదాపు 30,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టినాం. అంటే ఒక మహబూబ్ నగర్ జిల్లా. అటు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని గద్వాల, ఆలంపూర్కు చేసినాం. అంటే పాలమూరు జిల్లాలో ఇంత పని మేము చేసినాం, నంబర్ 1. నంబర్ 2, రాయలసీమ ఎత్తిపోతల పథకం వాళ్ళు ప్రారంభిస్తే అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా హైకోర్టు, సుప్రీంకోర్టుపై స్టే తెచ్చినాం. ఇవాళకి కూడా ఆ స్టే కొనసాగుతున్నది, నంబర్ 1. పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ విషయంలో కాంగ్రెస్ హయాంలో అది జరిగింది, దాన్ని వ్యతిరేకించింది. ఆ రోజు మేము 6 మంత్రులం రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో రాజీనామా చేసి బయటకు రావడానికి కారణం పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ 2006లో దీనికి బీఆర్ఎస్ భాగస్వామ్యం కాదు, మేము రాజీనామా చేస్తామని కేబినెట్ నుంచి బయటకు వచ్చి పోతిరెడ్డిపాడును వ్యతిరేకించింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు నోర్లు మూసుకున్నది ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినంత స్పీడ్ గా పాలమూరు ప్రాజెక్టు 100% చేసినాం కదమ్మా. పాలమూరుకు, కాళేశ్వరానికి, పాలమూరుకి ఇంకో చిన్న తేడా ఉంది. కాళేశ్వరంలో 968 టీఎంసీల నీటి కేటాయింపులు మనకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినాయి. గోదావరి నదిలో 968 టీఎంసీల నీటి లభ్యత ఉండడం వల్ల కాళేశ్వరంకు నీటి కేటాయింపులు ఉన్నాయి కనుక మనకు అనుమతులు ఫాస్ట్ గా వచ్చినాయి. కానీ కృష్ణా నదిలో ఆనాటి కాంగ్రెస్ మనకు అన్యాయం చేసి 299 టీఎంసీలు మాత్రమే పెట్టేది. అందుకు కేసీఆర్ గారు పోరాడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మళ్లీ పంచాలని ట్రిబ్యునల్ వేయించిండ్రు కేసీఆర్ గారు. ఆ ట్రిబ్యునల్ మేము దాదాపు చివరి దశకు తెచ్చినాం. వీళ్ళు కొద్దిగా మాట్లాడితే మనకు ఒక 600-700 టీఎంసీలు కృష్ణాలో వస్తాయి. నీటి లభ్యత లేకపోవడం వల్ల పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతులు రాలే. కోర్టులో స్టే వచ్చింది, హైకోర్టులో స్టే వచ్చింది, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే వచ్చింది. కానీ కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టును కట్టి తీరాలని వ్యూహాత్మకంగా డ్రింకింగ్ వాటర్ పేరు మీద 30,000 కోట్లు ఖర్చు పెట్టి ట్రంక్ సిస్టమ్ పూర్తి చేసి, టనల్ పూర్తి చేసి, పంపోజ్లు పూర్తి చేసి, సబ్స్టేషన్లు పూర్తి చేసి, 5 రిజర్వాయర్లు పూర్తి చేసి రెడీ చేసి పెట్టినాం మేము. మీరు ఇలా చేయాల్సిందల్లా ఆ ట్రిబ్యునల్ అవార్డు వచ్చింది అనుకోండి, నీళ్ళు వస్తే ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. 299 ఒప్పుకోవడం బ్లండర్ అంటారు. ఎవరు ఒప్పుకున్నారు? 299కి మీరు భరత్ గారు, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరు అగ్రిమెంట్ చూపించండి. అగ్రిమెంట్ కేసీఆర్ సంతకం, చంద్రబాబు సంతకం చూపించండి. ఈ పాపం కాంగ్రెస్ది. అసలు 299 లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వము కృష్ణాలో 299, గోదావరిలో 968 లెక్క తేల్చిందే
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని ఒప్పుకోకనే కేసీఆర్ గారు సుప్రీంకోర్టుకు పోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్ లో మా ఎంపీలు పోరాడి చివరికి మేము ట్రిబ్యునల్ ఎందుకు తెచ్చినాం. ఒకవేళ 299 మేము ఒప్పుకుంటే కృష్ణా నది సంతకం చేశారు కదా ఉమాభారతి దగ్గర 1 year అగ్రిమెంట్ అన్నారు. అదే 10 years. మరి ఇప్పుడు కాంగ్రెస్ 3 ఏళ్ళు ఎందుకు అగ్రిమెంట్ చేసింది? మరి కాదు, కాంగ్రెస్ ఇప్పుడు 3 ఏళ్ళు అయింది, మీరు వచ్చి 3 సీజన్ మీరు ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారు? 299 టీఎంసీలను ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్ళు ఎందుకు ఎక్స్టెండ్ చేసింది? కెన్ దే ఆన్సర్? Because tribunal is constituted, tribunal is going to distribute the water between both the states. Once it is allocated, అప్పుడు 299 ఇష్యూ ఉండదు. ఆ 299 తప్పు కాంగ్రెస్ ది. దాన్ని సరిచేయడానికి కేసీఆర్ గారు పోరాడి ట్రిబ్యునల్ వేయించిండు. ఆ ట్రిబ్యునల్ మీరు ఫైనల్ ఐ థింక్ ఒక 6 నెలల్లో ఆర్డర్ రావచ్చు. మోస్ట్లీ అట్లీస్ట్ 500-600 టీఎంసీలు వస్తాయి, 500-600 వస్తాయి, మినిమం వస్తాయి తెలంగాణ. 812 500 812 ప్లస్ మళ్ళీ కొత్తగా వాళ్ళు లాస్ట్ లో మళ్ళీ 1005 సర్ప్లస్ వాటర్ 1005 ప్లస్ 45 మనకు పోలవరం డైవర్షన్ 1050 పంచితే 700 తెలంగాణకు వస్తుంది. 60-70% దాకా రావచ్చు. మన క్యాచ్మెంట్ ఏరియా 70% పైన ఉన్నది. క్యాచ్మెంట్ ఏరియా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే మేము మొదటి నుంచి వాడుకుంటున్న వాటర్ రైపేరియన్ రైట్స్ అని వాళ్ళు ఫైట్ చేస్తారు, క్యాచ్మెంట్ అని మనం ఫైట్ చేస్తాము. ఎట్లా చూసినా కొంత వాళ్ళకి అడ్వాంటేజ్. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులు కట్టడం వల్ల వాళ్ళు కొంత క్లెయిమ్ చేసుకున్నా 600-700 తగ్గదు. మనకు ఆల్రెడీ 299 300 ఉంది, ఇంకా 300 వస్తే చాలదా మనకు? మరి అటువంటిప్పుడు పాలమూరు రంగారెడ్డి 1 టీఎంసీ మాత్రం ఎందుకు చేశారు? 2 టీఎంసీ చేసింది. ఎవరు చెప్పిండ్రు? ఐ ఛాలెంజ్, ఇది కూడా తప్పుడు ప్రచారం. 2 టీఎంసీలకు టనల్ పూర్తి చేసినాం, 2 టీఎంసీలకు కాలువలు తవ్వినాం. అండ్ రిజర్వాయర్లు మీరు చేసిన తప్పు సరిదిద్దడానికి కల్వకుర్తిలో మీరు రిజర్వాయర్లు పెట్టకపోతే కేసీఆర్ గారు భవిష్యత్ పాలమూరు జిల్లా దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం నుంచి దోపిడీ చేస్తుంది, మనం కూడా స్పీడ్ గా గుంజి రిజర్వాయర్లు నింపుకోవాలని మనం పెద్ద ఎత్తున దాదాపు 60 టీఎంసీల రిజర్వాయర్లను మనం పాలమూరు ఎత్తిపోతల పథకంలో బీఆర్ఎస్ నిర్మాణం పూర్తి చేసింది. కానీ పాలమూరు ప్రాజెక్టులు రిజర్వాయర్లు కట్టి పంపు హౌజ్లు కాలువలు వదిలేశారనే ఆరోపణలు. పంప్ హౌజ్లు పూర్తయితే మేము స్టార్ట్ చేసిన మోటార్ని మళ్ళీ వస్తారు. 3 ఏళ్ల కింద కేసీఆర్ గారు మోటార్ నడిపితే గదే మోటార్ నిన్న వీళ్ళు నడిపినరు. మొత్తం ముందు ఒక మోటార్ స్టార్ట్ చేశారు, ఏదో ప్రారంభం రన్నింగ్ ప్రాజెక్ట్ అవ్వడమే అట్లా అయింది కదా. ఇప్పుడు మీరు స్టేల్ తెచ్చింది ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ వాళ్ళు పాలమూరు కడ్డం బట్టరి స్టేల్ తెచ్చింది కదా. అయినా రిజర్వాయర్లు మొన్న పోయి రేవంత్ రెడ్డి చూసి వచ్చిండు, మీరు విజువల్స్ చూసిండ్రు టీవీలలో పేపర్లు. ఆ ప్రాజెక్టులన్నీ ఎవరు కట్టిండ్రు? వట్టెం గాని కరవేన గాని ఆ రిజర్వాయర్లను ఎవరు పూర్తి చేసిండ్రు? పీఆర్ఎస్ పూర్తి చేసింది. ఆ టనల్స్ ఎవరు పూర్తి చేసిండ్రు? మోటార్లు ఎవరికి పెట్టిండ్రు? సబ్ స్టేషన్లు ఎవరు కట్టిండ్రు? 70-80% వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ హయాంలో జరిగింది. మీకున్నది 20-30%. కాంపెన్సేషన్ మేము పెంచాం, భూ పరిహారం పెంచాం, జడ్చర్లో ఇక్కడ మిగతా చోట ఒక్కటే ఉద్దండాపూర్ అండి. దానికంటే ముందు 4 రిజర్వాయర్లు పూర్తి అయిపోయినాయి, షిఫ్టింగ్ కూడా అయిపోయింది. ఆ ఉద్దండాపూర్ రిజర్వాయర్ లో 1,00,000 రూపాయలు పెంచారు వీళ్ళకి, అంతే. అది మేము పెంచుతూ ఉంటాం మారినా కొద్దీ. ఇప్పుడు బేసికల్లీ ఈ పాలమూరు ప్రాజెక్ట్ లో మొదలు స్టార్ట్ అయినప్పుడు 5 లక్షలకు ఎకరం తీసుకున్నాం. లాస్ట్కి వస్తే బీఆర్ఎస్ 16 లక్షలు ఇచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్ రేట్లు పెరిగినా కొద్దీ ధరలు పెంచాల్సిందే. వీళ్ళు ఎంత పెంచిండ్రు? R&R ప్యాకేజ్ 1,00,000 రూపాయలు పెంచారు అంతే. అది కూడా ఇయ్యలే ఇంతవరకు. మీరు 3 ఏళ్ళు అయిందండి, సగం కట్టిన ఉద్దండాపూర్నే పూర్తి చేయలే ఇప్పటిదాకా. అసలు 2.5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి ఏమంటాడు? నాకు పాలమూరు ప్రాజెక్ట్ ఇప్పుడు అర్థమైంది. నీకు 2.5 సంవత్సరాలకు ఇప్పుడు అర్థమవుతుంది పాలమూరు ప్రాజెక్టు.